హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు మందార మొక్కలకు హోమ్ మేడ్ ఫర్టిలైజర్ మనం ఇంట్లో మరి పడేసే వాటితోని ఎట్లా తయారు చేసుకొని దాని వర్మి కంపోస్ట్తో కలిపి ఇస్తే మరి ఎట్లా పూలు విరగబూస్తాయి ఇవంతా కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది నాటు మందారము ఎంత బాగా పూస్తుందో చూడండి. ఎన్ని పువ్వులు ఉన్నాయో ఒకే మొక్కకి, ఇంకా కూడా చాలా మొగ్గలు ఉన్నాయి. మరి ఇట్లా మనం ఎక్కువ మొగ్గలు పువ్వులు ఎక్కువ తీసుకోవాలంటే మన మొక్కల నుండి మనమైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి. మరి అంటే ఈ మందార మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్, వాటికి తరచుగా మనము టైంకి మనం ఫీడింగ్ చేస్తే గనక చక్కగా పూలు పూస్తాయి. ఇట్లా మరి మొగ్గలు పూలు నేను చూపిస్తాను ఇంకా వీడియోస్లో ముందుకు. ఎన్ని మొగ్గలు ఒక్క మొక్కకున్నాయో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అయితే ఈ మొక్కనైతే ఎన్ని ఫ్లవర్స్ ఓపెన్ అయినాయి ఆల్రెడీ, ఇంకెన్ని మొగ్గలు ఉన్నాయి, ఇంకా రేపెన్ని విచ్చుకుంటాయి, ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి. ఎంత చక్కగా ఉంది. ఇక్కడ వైట్ మందారం, ఇది కూడా నాటు మందారమేనండి. చాలా బాగా పూస్తాయి ఈ సమ్మర్లో నాటు మందారాలు కూడా. హైబ్రిడ్ అంటే త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయి. ఈ నాటు వచ్చేసి మనకు సమ్మర్లో అయితే ఫుల్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇట్లా మంచిగా ఆ నాటివి కూడా మనము ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఇట్లా మంచి సైజులో వస్తాయి, లేకపోతే చిన్న చిన్నగా వస్తాయండి నాటు పువ్వులు. అట్లా కాకుండా చూడండి, ఇట్లా మనము ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల మొగ్గలు కూడా చూడండి ఆ సైజు ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు మరి ఫ్లవర్ కూడా ఫుల్గా. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఒకే చోట. మరి మొక్కనేమో చిన్నగా, మొగ్గలు పువ్వులేమో ఎక్కువ వస్తున్నాయి. చాలా బాగుంటుంది కదా. మరి ఇట్లా మీరు కూడా మందార మొక్కలు లేకపోతే మీ దగ్గర తెచ్చుకోండి. నెక్స్ట్ వర్షాకాలం టైంకి అయితే కొమ్మలైనా సరే మీరు నాటుకోండి. మళ్ళీ సీజన్ వరకల్లా మీకు మంచిగా నాటుకొని మొక్క పెరిగి పూలు అయితే పూస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక రకం మందార పూలు మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఇదండి నేను చెప్పింది. ఇప్పుడు ఈ మొక్కకి మీరు ఈ సైజు మొగ్గలనే లెక్క పెట్టుకోండి. చూడండి, చిన్నవి లెక్క పెట్టుకోకండి, ఈ పెద్ద పెద్దవి లెక్క పెట్టండి. ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి రేపో మాపో పూస్తాయి పువ్వులు, ఒకేసారి పూస్తాయి ఇవన్నీ కూడా. మరి ఎంత చక్కగా వచ్చినాయో చూడండి. చాలా 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 ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి పూస్తే మొక్క నిండి ఎంత బాగుంటుంది కదా. ఇంకా ఇవే కాక ఇంకా వాటికంటే చిన్నవి ఇట్లా సైజుల వారీగా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూస్తే ఫైనల్గా పైన కూడా ఇక్కడ చూడండి 4 సైజులు ఉన్నాయి. వాటిల్లో 2 పెద్ద మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇట్లా మనము ఎక్కువ పువ్వులు తీసుకోవాలంటే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏనండి. ఇంకా మన కెమికల్స్ అవసరమే లేదు. మన వంటింట్లో నుండి మనం పడేసే వాటితోనే చక్కగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఇంత చక్కగా పూలు పూస్తుంటే మళ్ళీ ఎందుకండి మనం డబ్బులు ఖర్చు చేసుకొని మార్కెట్ నుండి ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ తీసుకొచ్చుకొని మొక్కలకి వేయడము, వాటిని ఇబ్బంది పెట్టడం, ఇదంతా అవసరం లేదు కదా. అవి వాడే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వాడతారు. వాటి కొలతలు ఉంటాయి కరెక్ట్గా. ఏ మాత్రమైన తేడాలు వచ్చినా కూడా మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మనం అదే ఆర్గానిక్ అనుకోండి, కొంచెం ఫర్టిలైజర్స్ మనము ఎక్కువ వేసినా తక్కువ వేసినా కూడా నష్టం ఏమీ కలగదు మన మొక్కలకు. అదే మనం కెమికల్స్ వాడినాం అనుకోండి, ఆ మొక్క ఆ సీజన్లో పూస్తుంది బాగానే, కానీ ఆ తర్వాత నెక్స్ట్ సీజన్కి సర్వైవ్ అవ్వదు ఆ మొక్క. నెక్స్ట్ ఆ మట్టి కూడా సారం కోల్పోతుంది. మళ్ళీ మనం కొత్త మట్టి తెచ్చుకోవాల్సిందే, మొక్క కూడా కొత్తది తెచ్చుకోవాల్సిందే. అలాంటి పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుందండి కెమికల్ ఫర్టిలైజర్స్తోని. ఎందుకు మనం ఆర్గానిక్గా ఇంత హ్యాపీగా మనము ఇట్లా మంచిగా మొక్కల్ని పెంచుకొని మనం మన గార్డెన్లో అయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా ఇట్లా మనము చేసుకోవచ్చండి. చూడండి, ఇదొక రకం మందార, ఇదైతే కొత్త రకందే. మీరు అంటే ఎక్కువ పూయలేదు, పువ్వు ఈ మధ్యలోనే పూస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఫౌంటైన్ కూడా పక్కన బాగుంది కదా. చాలా హ్యాపీగా ఉంటుందండి గార్డెన్లోకి వచ్చినాక. మనకి ఇదంతా కూడా రిలాక్సింగ్గా ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా అయిపోతాం మనమైతే. ఈరోజు నేను చూపించబోయే హోమ్ మేడ్ ఫర్టిలైజర్ చూడండి, ఇది టీ పౌడర్, యూజ్డ్ టీ పౌడర్. ఇదేమో బనానా పీల్స్ అండి. 2 బనానా పీల్స్ నేను ఇక్కడ తీసుకున్నాను, అవి డ్రై పీల్స్. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ పీల్స్, ఒక 4 ఆనియన్ పీల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఎగ్ షెల్స్ అండి, ఒక 3 షెల్స్ అయితే ఉన్నాయి. ఎగ్స్ వాడిన తర్వాత మనం వాటిని కడిగేసి ఎండకు పెడతాం కదా, అవి అన్నమాట. ఇక్కడ ఒక 3 షెల్స్ అయితే ఉన్నాయి, ఎగ్ షెల్స్. నెక్స్ట్ వీటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటాను. చూడండి,
ఈ ఉల్లి పొట్టు కూడా పైన పొర మాత్రమే తీసుకోండి. మీరు ఇట్లా తిక్కగా పచ్చిగా ఉండేది కాకుండా ఈ పైన లేయర్ ఒకటి సన్నగా ఉంటుంది కదా, అది మాత్రమే తీసుకోండి. ఎగ్ షెల్స్ అయితే మీరు వాడని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఎగ్ షెల్స్ ఆ ప్లేస్లో మీరు ఒక పెద్ద ముక్క చాక్ పీస్ వేసుకున్నా సరిపోతుంది. ఈ అరటిపళ్ళ తొక్కలు బాగా ఎండకు పెట్టి తీసుకోండి. ఈ టీ పౌడర్ అయితే వాడిన టీ పౌడర్ అండి. వాడుకున్నాక మనకు ఇట్లా జాలీలో వస్తుంది కదా, అది మనం కడిగి ఎండకు పెట్టుకోవాలి. ఆ టీ పౌడర్లో మనకు రిచ్ నైట్రోజన్ ఉంటుంది. చూడండి ఇట్లా మిక్సీ చేసేసుకోవాలి. మరీ పౌడర్ చేయలేదు నేను, కొంచెం బరకగానే ఉంది. ఇక్కడ చూడండి చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఫర్టిలైజర్. ఇప్పుడైతే ఇది హ్యాపీగా మనం ఒక పెద్ద మొక్కలు అయితే 3కి ఇవ్వచ్చు. పెద్ద పాట్స్ అయితే అవే చిన్న చిన్న పాట్స్ అనుకోండి ఒక 4-5 మొక్కలకైతే హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ మొక్కకి నేను ఇచ్చి చూపిస్తాను. ముందైతే మట్టి లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ కదా, చాలా డ్రై అయిపోతుంది సాయిల్ అంతా కూడా, మనం 2 times వాటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా. అందుకని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసిన నేను ముందుగాల. ఇక్కడ చూడండి వెర్మి కంపోస్ట్తో పాటు ఈ ఫర్టిలైజర్ ఇద్దాము. ఒకవేళ మీ దగ్గర వెర్మి కంపోస్ట్ అందుబాటులో లేకున్నా పర్వాలేదండి. ఇప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది ఇచ్చేసినా డైరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ చూడండి 4 గుప్పిళ్ళ వెర్మి కంపోస్ట్ వేసినాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఈ హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని. చూడండి ఇంత మోతాదులో ఒక పెద్ద స్పూన్ అంత అనుకోండి, ఓకేనా. ఒక పెద్ద స్పూను ఈ పాట్కి. ఇది 10 liters బకెట్ అండి. ఈ బకెట్లో పెట్టిన నేను ఈ మందార మొక్క. మంచిగా ఇట్లా మొత్తం వేసేసి చుట్టూరా బాగా కలిపేసేయండి. వెర్మి కంపోస్ట్ ప్లస్ ఈ మనం ఏదైతే ఫర్టిలైజర్ ఉందో అది కంప్లీట్గా ఇట్లా కలిపేసేయండి. మంచి సూపర్ ఫుడ్ తయారవుతుందండి మన మందార మొక్కలకి. మంచి హెల్దీ ఫుడ్ అనమాట. అంటే ఇప్పుడు అన్ని రకాలు ఉంటుంది దాంట్లో, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఇంకేంటంటే కాల్షియం కూడా అందుతుంది, మెగ్నీషియం, ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ఈ ఫర్టిలైజర్లో వచ్చేస్తాయండి మొక్కకు. మంచి చక్కగా పూలు ఇట్లా పూస్తున్నప్పుడు మరి వాటికి కూడా ఎనర్జీ కావాలి కదా, అందుకని ఇలాంటి మనం మంచి మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉండాలి మొక్కలకు. ఇక్కడ చూడండి నేను ఇది చూపించినాను కదా, మందార మొక్క ఎక్కువ మొగ్గలు ఉన్నాయని. దగ్గర ఒక 13 flowers అయితే ఒక్కసారి వస్తాయేమోనండి నేను అనుకుంటున్నాను. అయితే ఈ మొక్కకి కూడా ఇప్పుడు ఎనర్జీ కావాలి కదా. దీంట్లో ఒక మిర్చి మొక్క కూడా ఉంది చూడండి. ఇది ప్లేస్ పెద్దగా ఉంటుందిగా, పెద్ద టబ్, 50 rupees టబ్ అనమాట ఇది. అందుకనేసి నేను ఒక చిన్నగా మిర్చి మొక్క కూడా పక్కన పెట్టేసినాను. అయితే ఈ మొక్కకి ఇప్పుడు నేనైతే ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఫ్లవర్స్ ఓపెన్ కావాలి ఒక్కసారి అంటే, మరి ఎనర్జీ కావాలి కదా మొక్కకి. మనమైతే ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు ఈ మొక్కకు కూడా ఇచ్చి చూపిస్తా నేను. ఇక్కడ చూడండి వెర్మి కంపోస్ట్ సేమ్ ఇందాక ఆ మొక్కకి ఇచ్చినంతనే ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఇయ్యొచ్చు, కానీ నేనైతే ఇప్పుడు ఇంతనే ఇస్తున్నా ఈ మొక్కకి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్నది ఉంది కదా, ఆ ఫర్టిలైజర్ వచ్చేసి నేను ఒక 2 గుప్పిళ్ళు ఇస్తాను అనమాట ఈ మొక్కకి. కొంచెం పెద్ద సైజు కదా, అందుకనేసి దాంట్లో మిర్చి మొక్క కూడా ఉంది కాబట్టి ఆ మొక్కకు కూడా కావాలి ఫర్టిలైజర్. అందుకని ఒక 2 గుప్పిళ్ళు అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ ఫర్టిలైజర్ వచ్చి మనము మందార మొక్కలకు ఒక్కటే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకు మనము ఈ ఫర్టిలైజర్ని ఇయ్యొచ్చు. మరి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకు ఇయ్యొచ్చు. మరి చెప్పినాను కదా ఇందాక, మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల అన్ని రకాల పోషకాలు మన మొక్కలకు అంది చక్కగా పూలు అయితే పూస్తాయి, స్ట్రాంగ్గా ఎదుగుతాయి మొక్కలు కూడా. చూడండి ఈ సమ్మర్లో కూడా మరి మనం రోజు 2 సార్లు, నాకైతే ఇట్లాంటి షేడ్ నెట్ కూడా లేదండి, 2 times వాటరింగ్ చేయడం వల్ల ఇంత చక్కగా ఉన్నాయి మొక్కలు అయితే. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.